హాయ్, నేను మీ మధుశిలారి. వెల్కమ్ టు మధుశిలారి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈనాటి మన టాపిక్ అనేక రంగాలలో ముందుండి ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నటువంటి దేశం, అదేవిధంగా మనం కూడా ఊహించినంత డెవలప్మెంట్ కనబరుస్తున్నటువంటి దేశం స్విట్జర్లాండ్. ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ కంట్రీ. అలాంటి స్విట్జర్లాండ్ దేశంలో బాసెల్, జ్యూరిచ్, జెనీవా, లాసన్, లగానో, బెర్న్ లాంటి నగరాలు మోర్ ఎక్స్పెన్సివ్ సిటీస్గా, ఖరీదైనవిగా ఉన్నాయి. అంటే ఖరీదైనది, మోస్ట్ ఎక్స్పెన్సివ్, మోర్ ఎక్స్పెన్సివ్ అంటే ఎంత? అంటే అక్కడి రెస్టారెంట్లలో ఇండియన్ ఫుడ్ కావాలంటే 40 స్విస్ ఫ్రాంకులు కావాలి. అంటే అవి ఇండియన్ రూపీస్లో 3200 రూపాయలు. అదేవిధంగా అక్కడ మహిళలు, పురుషులు హెయిర్ కటింగ్ చేసుకోవాలంటే 49 to 69 యూరోస్ కావాలి. అవి ఇండియన్ రూపీస్లో 4000 to 6000 రూపీస్. అంటే అంత ఖరీదైనవి స్విట్జర్లాండ్లోని ఈ నగరాలు. అటువంటి నగరాలు కలిగి ఉన్నటువంటి స్విట్జర్లాండ్ ఒక అందమైనటువంటి దేశం. ఆ దేశం జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, ఇటలీ లాంటి దేశాలు సరిహద్దులుగా, ఆల్ప్స్ పర్వతాలున్న భూపరివేష్టిత దేశం స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ బెర్న్ రాజధానిగా, జెనీవా లాంటి గ్లోబల్ నగరం కలిగి ఉన్నటువంటి నగరం అంటే దేశంగా, అదేవిధంగా జ్యూరిచ్, బాసెల్ లాంటి వరల్డ్ రిచెస్ట్ సిటీస్ కలిగి ఉన్నటువంటి దేశం స్విట్జర్లాండ్. మరి ప్రపంచంలోని ఖరీదైన నగరాలను, దేశాలను ఎలా తెలుసుకుంటారు అంటే ఆయా దేశాల ప్రజల జీవన వ్యయ ప్రమాణాల ఆధారంగా, వారు నివసిస్తున్న ప్రదేశం, వారు పెట్టేటటువంటి ఖర్చులను ఆధారంగా చేసుకొని కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ను తయారు చేసి, ఈ ఇండెక్స్ బేస్ వాల్యూ ఆధారంగా ప్రపంచంలో మోర్ ఎక్స్పెన్సివ్ కంట్రీస్ను, సిటీస్ను గుర్తిస్తారు. ఈ ఇండెక్స్ బేస్ వాల్యూకు న్యూయార్క్ను ఆధారంగా తీసుకుంటారు. న్యూయార్క్ నగర బేస్ వాల్యూ 100. కావున మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఇన్ ద వరల్డ్ న్యూయార్క్. కానీ న్యూయార్క్ యొక్క బేస్ వాల్యూ కంటే ఖరీదైన నగరాలు స్విట్జర్లాండ్లో 6 ఉన్నాయి. వాటిలో బాసెల్, జ్యూరిచ్ లాంటి నగరాలు చాలా ముఖ్యమైనటువంటివి. బాసెల్ యొక్క బేస్ వాల్యూ 136. అలాగే జ్యూరిచ్ నగరం యొక్క బేస్ వాల్యూ 135. మరి మన ఇండియా యొక్క బేస్ వాల్యూ ఎంత? జస్ట్ 2020 ప్రకారంగా 24. అదే 2021 ప్రకారంగా 33కి కొంచెం పెరిగింది. మనకు ఒక డౌట్, ఇలా ఎందుకు? కారణాలు ఏంటి? కొన్ని దేశాలు, నగరాలు ఎందుకు ఖరీదైనవిగా ఉన్నాయి? మరి స్విట్జర్లాండ్ మరీ ఖరీదైనదిగా ఎందుకుంది అనేటటువంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్విట్జర్లాండ్ ఎందుకు ఖరీదైనదో చాలా వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఈనాడు మనం ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలను చూస్తున్నాం. కొన్ని అలా, కొన్ని ఇలా ఎందుకున్నాయి? 500 సంవత్సరాలకు పూర్వం భారత్, చైనాలు అభివృద్ధి చెందిన దేశాలు. ఆ సమయంలో యూరోపియన్ దేశాలతో పోలిస్తే చాలా ఖరీదైన దేశాలు ఇండియా, చైనాలు. ఈ దేశాలు ఆనాడు, ఈనాడు వ్యవసాయిక దేశాలే. వ్యవసాయిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి దేశాలు. ఆ సమయంలో 16వ శతాబ్దంలో యూరప్లో పారిశ్రామిక విప్లవం మొదలు కావటం, అక్కడి వాతావరణం పరిశ్రమలకు అనుకూలంగా ఉండటం, యూరోపియన్ దేశాలు అభివృద్ధి చెందడానికి, అభివృద్ధి చెందిన దేశాలుగా ఎదగడానికి కారణమైంది. కానీ యూరప్లో అన్ని దేశాల కంటే స్విట్జర్లాండ్ వేగంగా అభివృద్ధి చెంది ప్రపంచంలోనే ఖరీదైన దేశంగా ఎలా మారింది? అక్కడ నివసించడం మోర్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ప్రధాన కారణాలలో మొదటిది, ఫస్ట్ రీజన్, స్విట్జర్లాండ్ చారిత్రకంగా తటస్థ దేశం, న్యూట్రలైజ్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇది చివరిసారిగా 1848లో యుద్ధం చేసింది.
అప్పటి నుండి ఇప్పటి వరకు యుద్ధం జోలికి వెళ్ళలేదు. ప్రపంచవ్యాప్తంగా 19వ శతాబ్దంలో 2 ప్రపంచ యుద్ధాలు చవిచూసింది. ప్రపంచం 2 ప్రపంచ యుద్ధాల సమయంలో యూరప్ అంతటా యుద్ధ వాతావరణం ఉంటే స్విట్జర్లాండ్ మాత్రం తటస్థ దేశంగా ఉంది. అటువంటి పరిస్థితులలో ఎటువంటి వివాదాల జోలికి వెళ్ళని స్విట్జర్లాండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి, ముఖ్యంగా యూరోపియన్ దేశాలలో నివసిస్తున్నటువంటి ధనవంతులను విపరీతంగా ఆకర్షించింది. ధనవంతులు ఇటువంటి స్టేబుల్ అండ్ న్యూట్రలైజ్డ్ కంట్రీస్లలో నివసించడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఎటువంటి యుద్ధ భయాలు కానీ గొడవలు కానీ ఏమీ లేకుండా ఉండడం ఒక కారణం. అటువంటి పరిస్థితుల్లో 1933లో జర్మనీలో హిట్లర్ అధికారంలోకి రావడంతో యుద్ధ భయాలు మరీ పెరిగిపోవడంతో యూరప్ ఖండంలోని వివిధ దేశాలలో నివసిస్తున్నటువంటి మిలియనీర్స్ ఆయా దేశాలను వదిలి సేఫ్ అండ్ న్యూట్రల్ దేశమైనటువంటి స్విట్జర్లాండ్లోని బాసెల్, జెనీవా, జ్యూరిచ్ లాంటి నగరాలకు చేరుకోవడం, అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటం, చాలామంది మిలియనీర్స్కు ఒకే చోట ఉండటం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటానికి కారణమైంది. ఆ ప్రాంతం మరింత ఖరీదైపోయింది. ఇక్కడి జ్యూరిచ్ నగరంలో ఇక్కడి లెక్కల ప్రకారం ప్రతి 10 మందిలో ఒకరు మిలియనీర్గా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఫర్ మిలియనీర్స్ 11.8 ఇన్ అడల్ట్ పాపులేషన్. అంటే ఎంత మంది మిలియనీర్స్ ఆ నగరంలో ఉన్నారో అర్థమవుతోంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియనీర్స్ ఇక్కడికి రావడానికి, ఇక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఏమిటి కారణం అంటే వ్యాపార రంగంలో విధించే ట్యాక్సెస్ రేటు వివిధ దేశాలతో పోల్చి చూసినట్టయితే చాలా చాలా తక్కువగా ఉండటం ఒక కారణం. ఇక్కడి ట్యాక్స్ రేట్ అనేక రకాల వస్తువులపై 8% కంటే తక్కువ. ఇక్కడ రెస్టారెంట్లోని ఫుడ్పై, అలాగే కార్స్, విలాసవంతమైనటువంటి కార్స్, వాచెస్, జ్యువెలరీపై 7.7% ట్యాక్స్. అలాగే అకామిడేషన్ ఫర్ హోటల్స్లలో 3.7, బుక్స్, న్యూస్ పేపర్స్ లాంటి వాటిపై 2.7% ట్యాక్స్ రేట్ ఉండటం. కంపేర్ టు ఇండియన్ జిఎస్టీ, ఇట్ ఈస్ ఎ వెరీ లో ట్యాక్స్ రేట్. ఇండియాలో మ్యాక్సిమం జిఎస్టీ ట్యాక్స్ 28% ఉంది. అదే స్విట్జర్లాండ్లో హయ్యెస్ట్ ట్యాక్స్ రేట్ 8% బిలో. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ప్రకారం ఇండియాలో ఢిల్లీలోని గూర్గావ్ అత్యంత ఖరీదైనది. దీని బేస్ వాల్యూ 33. అదేవిధంగా మన భారతదేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై నగరం యొక్క బేస్ వాల్యూ 30. అదే స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ యొక్క బేస్ వాల్యూ 135. ఈ జ్యూరిచ్ను, ఢిల్లీని, ఈ 2 నగరాలను కంపేర్ చేసినట్టయితే మామూలు రెస్టారెంట్లో మీల్స్ చేయడానికి ఢిల్లీలో 300 రూపాయలు ఖర్చు అయితే జ్యూరిచ్లో 2000 రూపీస్ అవసరం. అదే ఢిల్లీలో 1 వే ట్రాన్స్పోర్టేషన్, మనం ఎక్కడికైనా వెళ్ళడానికి 30 రూపీస్ ఖర్చు అయితే జ్యూరిచ్లో 300 రూపాయలు. అలాగే ఢిల్లీలో 1 సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫర్ రెంట్ 18,000 రూపీస్. అదే జ్యూరిచ్లో 1,50,000 1 సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫర్ రెంట్ 1,50,000. అంటే అన్ని విషయాలలో ఎంత ఖరీదైనదో జ్యూరిచ్ నగరం ఎంత ఖరీదైనదో మనకు అర్థమవుతోంది. ఢిల్లీలో యావరేజ్ మంత్లీ శాలరీ 38,000 రూపీస్. అదే జ్యూరిచ్లో 5 లక్షల కంటే ఎక్కువ. అంటే వచ్చే ఆదాయం ఎక్కువే, చేసే ఖర్చు ఎక్కువే. జ్యూరిచ్ లేదా స్విట్జర్లాండ్ ప్రజలు ప్రపంచంలో ఏ దేశానికైనా, ఏ నగరానికైనా టూరిజం కోసం ట్రావెల్ చేయడం వారికి చాలా చీప్గా అనిపిస్తుంది. అది వారికి అడ్వాంటేజ్ కూడా. ఎక్కడైతే ధనవంతులు ఎక్కువగా నివసిస్తారో ఆ ప్రాంతం చాలా ఖరీదైనదిగా మారిపోతుంది. ప్రపంచంలో న్యూయార్క్ లాంటి నగరాన్ని చూసినట్టయితే
మొత్తం హాలీవుడ్ సినిమా హీరోలు న్యూయార్క్లో నివసించడం వల్ల న్యూయార్క్ ఖరీదైపోయింది. ఇండియాలో మిగతా నగరాలతో పోలిస్తే ముంబై కొంత ఖరీదైనదే. ఎందుకంటే బాలీవుడ్ సినిమా పరిశ్రమ కేంద్రీకృతం కావటం. అలాగే హైదరాబాద్లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలు ఖరీదైనవిగా మారిపోయాయి. అది మనకు తెలుసు. అదేవిధంగా సెకండ్ రీజన్ చూసినట్టయితే ఇక్కడి స్విస్ బ్యాంకులు చాలా సేఫ్. బ్యాంకింగ్ సిస్టమ్ 1741లో మొట్టమొదటి బ్యాంకు ప్రారంభించబడినప్పటి నుండి ఇక్కడి బ్యాంకులకు ప్రాధాన్యత ఏర్పడ్డది. అలాగే 1934లో స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ రంగంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే స్విట్జర్లాండ్ అకౌంట్లో అంటే స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో అకౌంట్ తీసుకున్నటువంటి అకౌంట్ హోల్డర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ బయట ప్రపంచానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరు. అది చాలా సీక్రెట్గా ఉంచబడుతుంది. ఈ ఒక్క రూల్తో ప్రపంచంలోని నియంతలు, మాఫియా డాన్సు, డ్రగ్ లార్డ్స్, కరప్ట్ పొలిటీషియన్స్ ఇక్కడి స్విస్ బ్యాంకుల్లో అకౌంట్స్ తెరిచి డబ్బులను, బంగారాన్ని జమ చేయడంతో వేల కోట్ల రూపాయలు, టన్నుల కొద్ది బంగారం స్విస్ బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారు. దాంతో ఆ బ్యాంకుల్లో విపరీతమైనటువంటి ధనం పోగైంది. ఇలా జమైన డబ్బుతో మరి స్విట్జర్లాండ్కి ఏంటి లాభం అంటే లోన్స్ రూపంలో అక్కడి పారిశ్రామికవేత్తలకు, అక్కడ కొత్తగా పరిశ్రమలు పెట్టేటటువంటి పారిశ్రామికవేత్తలకు ఇవ్వడంతో వారు కట్టేటటువంటి ఇంట్రెస్టులు ఆ దేశాభివృద్ధికి కారణం కావటం. స్విట్జర్లాండ్ ఖరీదైపోయి మోర్ ఎక్స్పెన్సివ్గా మారిపోవడానికి మిలియనేర్స్ అందరూ అంతా ఒకే ప్రదేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం. అలాగే స్విట్జర్లాండ్కు గొప్ప పేరు ప్రతిష్టలు రావడానికి కారణం అక్కడి పరిశ్రమలు. అక్కడి పరిశ్రమలలో ప్రధాన పరిశ్రమలలో ముఖ్యమైనవి వాచీల పరిశ్రమ, వాచ్ ఇండస్ట్రీ. స్విట్జర్లాండ్ వాచీలు ప్రపంచంలోనే గొప్ప బ్రాండ్ ఉన్నటువంటి వాచీలు. వాటిలో రోలెక్స్, ఒమేగా, టిసాడ్, రాడో లాంటి ముఖ్యమైనవి. వాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గిరాకీ చెప్పనక్కర్లేదు. మరి అదేవిధంగా పిల్లలు బాగా ఇష్టపడేటటువంటి మిల్క్ బ్రాండ్ చాక్లెట్స్, అదేవిధంగా ఈ తరం పిల్లలు బాగా ఇష్టపడేటటువంటి ఫాస్ట్ ఫుడ్ మ్యాగీ నూడిల్స్, ఇవన్నీ స్విట్జర్లాండ్కి చెందినటువంటివి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో లాజిటెక్ యాక్సెసరీస్, మౌస్, కీబోర్డ్స్, ఇయర్ ఫోన్స్ లాంటివి తయారు చేసేటటువంటి పరిశ్రమ స్విట్జర్లాండ్కు చెందింది. అదేవిధంగా ఫార్మా కంపెనీలో నోవాటిస్, అలాగే టూరిజం. ఇంకా స్విట్జర్లాండ్ బాగా ఆర్థికంగా బలోపేతం కావడానికి ఇక్కడి టూరిజం, ఆల్ప్స్ పర్వత అందాలు, మంచు కొండలు, ఐస్ గ్లేషియర్స్ స్విట్జర్లాండ్ను బాగా ముందుకు తీసుకెళ్ళాయి. అందుకే స్విట్జర్లాండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టూరిస్టులను ఆకర్షించి బాగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా ఖరీదైపోయింది, మోర్ ఎక్స్పెన్సివ్గా తయారైంది. ఎవరైనా డబ్బులు బాగా పొదుపు చేయాలి, ఇంత ఖర్చు ఎందుకు అని అనుకునేవారు రిచ్ పీపుల్ లేని నగరాల్లో నివసించాలి. రిచ్ ప్రదేశానికి వెళ్ళకూడదు. అప్పుడు డబ్బులు పొదుపు అవుతాయి, ఖర్చు కూడా తగ్గుతుంది. మిత్రులారా, ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మధు శిలారి వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేసి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. మరిలాంటి టాపిక్స్పై వీడియోలు కావాలో, అలాగే ఈ వీడియో ఎలా ఉందో మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి, మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.